హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ హెల్దీ మునగాకు రైస్ అయితే చూపిస్తాను. ఇది లంచ్ బాక్స్లో కానీ మిగిలిపోయిన అన్నంతో కానీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా ఒక బాండిల్ తీసుకొని అందులో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, తెల్ల నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకునైతే తీసుకొని ఫ్రై చేసుకోవాలి. మునగాకులో వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి. తర్వాత మరో ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చీలికలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకునైతే మిక్సీ పట్టి పొడిలా చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన మునగాకు పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. మునగాకు పొడి యాడ్ చేసిన తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మొత్తం కలిసేలాగా హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ అయితే లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.